ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. 4 ఏళ్ల తర్వాత మళ్లీ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. ఇవాళ ఆర్టీసీ ఎండీకి కార్మికులు సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయచంద్రిక, తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు మళ్ళీ సమ్మెబాట పట్టున్నారని చెప్పవచ్చు. సో తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ను ఆర్టీసీ సంఘాలు ఇవ్వనున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కు బస్ భవన్ లో ఏదైతే సమ్మె నోటీస్ ను ఇటు కార్మిక సంఘాలు జేఏసీ నేతలైతే ఇవ్వనున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఆ డిమాండ్లు ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి జీతాలు కానివ్వండి, దాంతో పాటు ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కూడా ప్రధానంగా ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఏదైతే 2021 నుంచి వేతన సవరణ, దాంతో పాటు ఏదైతే ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేత, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, దాదాపు ఇలాంటి డిమాండ్లతో ప్రధానంగా వాళ్ళు ఏదైతే ఈ రోజు ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీస్ ని ఇవ్వనున్నారు. దాదాపు 14 నెలలు కావస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏదైతే తమ సమస్యలు పరిష్కరించట్లేదు, దాంతో పాటు ఎలక్ట్రికల్ బస్సులను తీసుకువచ్చి ఏదైతే ప్రైవేట్ కు పూర్తిగా దారాదత్తం చేస్తున్నారంటే కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఈ రోజు సమ్మె నోటీస్ లో ప్రధానంగా పేర్కొనున్నారు. దాదాపు ఈ ఎలక్ట్రికల్ బస్సు, ఒక్కొక్క ఎలక్ట్రికల్ బస్సు రావడం వల్ల దాదాపు 5 చొప్పున ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి ఆర్టీసీ వెళ్లిపోతుందంటూ కూడా ఇటు కార్మిక సంఘాల నేతలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దాదాపు జీతాలు కానివ్వండి, దాదాపు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి, దాంతో పాటు ఆర్టీసీని పూర్తిగా పరిరక్షించాలి అనే డిమాండ్లతో ఏదైతే ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మెమోరాండం అయితే ఇవ్వనున్నారు, సమ్మె నోటీస్ ఇవ్వనున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే దాదాపు 4 ఏళ్ల తర్వాత ఇటు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ అయితే మోగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. విజయచంద్రిక, థ్యాంక్ యూ నుమాన్.